స్వాగతం. ఈ రోజు మనం అపార్ట్మెంట్స్ లో హాల్ కిచెన్ ని ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. మరి ఇవి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. సో లెట్స్ స్టార్ట్. అలంకృత. నమస్కారం సబిత గారు. నమస్తే ఇందు. సో ఈ రోజు మనం అపార్ట్మెంట్స్ లో హాల్ కిచెన్ చూడబోతున్నాం అనుకుంటా. అవునా? అవును. ఓకే. ఇది వచ్చేసి చందానగర్లోని ఫ్లాట్ ఇల్లు. ఇది మొత్తం 1300 SFT. 1300 SFTలో 200 SFT కామన్ ఏరియా పోగా 1100 SFT అనమాట. 1100 SFTలో మనం 3 బెడ్రూమ్ కిచెన్ హాల్ ప్రాపర్గా వాళ్ళకి అన్ని సరిపోయేగా ప్లాన్ చేసాం. చూద్దామా? వెల్, సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్ లో హాల్లో ఉన్నాము, డ్రాయింగ్ రూమ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి మెయిన్ డోర్. మనం ఇందులో మొత్తం బయట ఏరియా మొత్తం వెనీర్స్ యూజ్ చేసాము అండ్ లోపల బెడ్రూమ్స్ లోకి వచ్చేసి మనం లామినేట్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ హాల్లో మట్టుకు ఈ మెయిన్ డోర్ ని మనం రెగ్యులర్ ట్రెడిషనల్ మెయిన్ డోర్ గా కాకుండా కొంచెం కాంటెంపరీగా యూజ్ చేసాం అనమాట. ఈ హాల్లోకి వచ్చేసి ఈ మొత్తం ఒక హాల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ కలర్, క్రీమ్ అండ్ బ్లాక్ కలర్స్ యూజ్ చేసాం. ఓకే. సో బ్లాక్స్ అండ్ గ్రేస్, వైట్స్ అండ్ క్రీమ్స్ అన్నమాట. వుడ్ వచ్చేసి నేచురల్ వుడ్ కలర్స్ యూజ్ చేసాము. వినీర్స్ వచ్చేసి నేచురల్ వుడ్ కలర్. ఓకే. సో మనం ఇప్పుడు ఈ లివింగ్ లోకి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి డ్రాయింగ్ లాగా మొత్తం ఒక స్ట్రైట్ హాల్ వచ్చింది అనమాట. మనం ఎలా డివైడ్ చేసాము అంటే ఒక పార్టీషన్ ఇచ్చేసి ఆ పార్టీషన్ ని అటువైపు వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ కి డివైడ్ చేసాం. సో మనం ఈ పార్టీషన్ ని కూడా రెగ్యులర్ పార్టీషన్ గా కాకుండా ఇందులో 3 ఎలిమెంట్స్ యూజ్ చేసాం. ఓకే. సో దీనిలో వచ్చేసి MDF యూజ్ చేసాము. అది వచ్చేసి MDF మొత్తం జాలి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే దానిలో ఏదైతే డిజైన్ ఉందో అదే జాలి కాన్సెప్ట్ మనం గ్లాస్ లో అలాగా మనం చేపించామన్నమాట. కస్టమైజ్ చేపించేసి అలాగనే డిజైన్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ గ్లాస్. ఓకే. అది కొంచెం జాలి, ఈ గ్లాస్ వచ్చేసి దాని డిజైన్ పెట్టాము. ఇదేమో మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో అలా ప్లెయిన్ కాకుండా ఇంకా పైన కూడా కొంచెం గ్లాస్ సపోర్ట్ కి పైన 3 రాఫ్టర్స్ ఇచ్చేసాం. సేమ్ మనం మెయిన్ డోర్ లో మొత్తం హాల్ లో ఏదైతే వినీర్ యూజ్ చేసాం అదే వినీర్ యూజ్ చేసాం. ఓకే ఓకే. సో ఇదేంటి అంటే మనకి డ్రాయింగ్ కి డైనింగ్ హాల్ కి ప్లేస్ ని డివైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మొత్తం బ్లాక్ చేయకుండా మనం దాన్ని ఏం చేసాము అంటే కొంచెం సీ త్రూ గా చేసాం, స్పేషియస్ గా కనబడేలా. అవునవును, చాలా బాగుంది. అంటే లైక్ ముఖ్యంగా ఈ డివిజన్ అనేది ఉన్నట్టుగా ఉంది, అలానే లేనట్టుగా కూడా ఉంది. బికాస్ ట్రాన్స్పరెంట్ వల్ల మనకి చాలా మంచి ఫీల్ గా కూడా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 2 విండోస్ వచ్చేసాయి ఇక్కడ. ఓకే. సో మనం విండోస్ ని కూడా ఏంటి అంటే ఇక్కడ బ్లైండ్స్ యూజ్ చేసాము. ఒక వైపు ఏమో బ్లాక్ కలర్ యూజ్ చేసాము అండ్ ఇంకొక వైపు ఏమో కొంచెం క్రీమ్ కలర్ యూజ్ చేసాము. 2 కలర్ కాంబినేషన్స్ లో యూజ్ చేసాము. బ్యాలెన్స్ చేసాము. ఓకే. అండ్ సోఫాస్ వచ్చేసి మనం వైట్ అండ్ బ్లాక్, గ్రే ఆల్ మనం ఏదైతే మనకి ఇంటీరియర్స్ లో కనబడుతుంది అదే కలర్ కాన్సెప్ట్ ఇది తీసేసుకున్నాం. వైట్ కలర్, బ్లాక్ కలర్, గ్రే కలర్స్ తీసుకున్నాం. ఓకే. అండ్ ఇక్కడ మనకి సెంటర్ టేబుల్ అంటూ ప్లేస్ సరిపోదు కాబట్టి మనం ఏం చేసాం, ఆ కార్నర్ టేబుల్ ని ఆ సోఫాలో కార్నర్ లో దాన్ని ఒక గ్లాస్ వేసి దానిలో పెబుల్స్ వేసి కొంచెం మనకి ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ సైడ్ టేబుల్, కార్నర్ టేబుల్. అట్ ద సేమ్ టైం అది కొంచెం మనము డిఫరెంట్ గా ఇంటీరియర్ ప్లాన్ అలా ప్లాన్ చేసాం. ఓకే. ఇందు మనం పార్టిషన్ అటువైపు చూసాం కదా, ఇటువైపు వచ్చేసి ఇది డైనింగ్ పోర్షన్ అండ్ క్రాకరీ అండ్ పూజాగా డివైడ్ చేసాం అన్నమాట. ఓకే. సో పార్టిషన్ అటువైపు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఇటువైపు కూడా మనం అంతే ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసాము. బికాస్ ఇట్స్ డైనింగ్ ఏరియా కాబట్టి దీనిలో ఏంటి అంటే చిన్నగా మనం స్టిల్ ఇట్స్ డైనింగ్ పోర్షన్ లో కూడా చిన్న ఆర్టిఫైస్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పార్టిషన్ లో కూడా మనం కింద లైట్ ఇచ్చేసి దాని మీద పెబుల్స్ వేసి గ్లాస్ వేసాం అనమాట. సో ప్లెయిన్ గా వదలకుండా దాన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసాము. దానిలో ఏంటి అంటే మనం కావాలి అంటే చిన్న ఆర్టిఫైస్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ ఇటువైపు, లేదు అంటే అలా ప్లెయిన్ గా వదిలేసినా పెట్టుకోవచ్చు. బాగుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ వస్తుంది అండ్ డైనింగ్ కి తగ్గట్టుగా దీన్ని ఈ ప్లేస్ ని మనం 2గా యూజ్ చేసేసుకున్నాం. 2 ప్లేసెస్ గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి క్రాకరీకి, ఒకటి వచ్చేసి పూజాకి. ఓకే ఓకే. దిస్ ఇస్ క్రాకరీ. ఓకే. సింపుల్ గా 3 ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము అండ్ 2 గ్లాస్ డోర్స్ ఇచ్చాము. ఓకే. సో దీనిలో గ్లాస్ డోర్స్ లో మనం గ్లాస్ షెల్ఫ్స్ కూడా ఇచ్చేసాము. 3 గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చేసి డివైడ్ చేసాం. అండ్ దీని కిందికి వచ్చేసి మనం అలా కొంచెం క్లోజ్ క్రాకరీ అది పెట్టుకోవడానికి 2 డ్రావర్స్ ఇచ్చేసాం.
4 డ్రావర్స్ ఇచ్చి డిజైన్ చేసాం. ఓకే, సో కొంచెం వుడ్ అండ్ కొంచెం గ్లాస్, సో రెండు బ్యాలెన్స్ చేస్తూ చేశారన్నమాట. అండ్ మధ్యలో వరకే మనకి గ్లాస్ వచ్చింది, అండ్ అటు ఇటు మనకి ఆల్మోస్ట్ వుడ్ వచ్చినట్టుంది. ఓకే, అండ్ పూజా సెక్షన్ కూడా పూజ డిజైన్ చేసాం. ఓకే, ఎందుకు దీన్ని మనం పూజా ప్లేస్ కి డివైడ్ చేసాం అనమాట దీన్ని. సో అపార్ట్మెంట్స్ లో మెయిన్లీ ఏంటి అంటే పూజకి అనేది కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. సో మనం దీన్ని ఈ క్రాకరీ పక్కన కొంచెం సింపుల్ చిన్న ప్లేస్ పూజకి ఇచ్చామన్నమాట. సో ఈ పూజా డోర్ కూడా మనం ఏంటి అంటే కొంచెం రెగ్యులర్ గా కాకుండా గ్లాస్ అండ్ వుడ్ కాంబినేషన్ యూజ్ చేసాము. సో అక్కడ మనకి కంప్లీట్ గా వుడ్ యూజ్ చేసాం అండ్ గ్లాస్ యూజ్ చేసాం. సో ఈ రెండు మనం ఆల్టర్నేటివ్ గా అంటే పైన వుడ్ గ్లాస్ సో అలా అంటే పూజా డోర్ అంటే జనరల్ గా ఎలా అంటే ఒక కార్వింగ్ టీక్ అలా చేస్తుంటారు. మనం ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ ఇంటీరియర్స్ గా తగ్గట్టుగా ప్లాన్ చేసాం. సో ఓన్లీ ప్లెయిన్ గా గ్లాస్ అండ్ వుడ్ యూజ్ చేసాం. ఓకే, అండ్ గ్లాస్ మీద కూడా మనకి చక్కగా పూజ అనే సింబాలిక్ గా ట్రెడిషనల్ గా ఇచ్చేసాం. లోపల వచ్చేసి మనం డైరెక్ట్ మందిరం రెడీమేడ్ తీసుకొచ్చి పెట్టేసాము. ఓకే ఓకే, సో మార్బుల్ మందిరం మనం పెట్టేసాము. కింద చిన్న ఏమైనా బుక్స్ అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ మనం డ్రావర్స్ కూడా ఓకే. సో చాలా బాగా స్పేస్ యూటిలైజ్ అయింది, అంటే ఏదో చిన్న ప్లేస్ కొంచెం కాకుండా మొత్తం అల్మరా మొత్తం యూజ్ చేసాం. సో అది చాలా ఎలిగెంట్గా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. సో నెక్స్ట్ మనం కిచెన్ చూస్తున్నామా? రైట్, ఇది కిచెన్. ఈ కిచెన్లో కూడా మనం ఏంటి అంటే సేమ్ కలర్ కాన్సెప్ట్స్, ఎక్కువ వేరియేషన్ ఏమి చూపించకుండా గ్రేస్ అండ్ మళ్ళీ అదే బ్లాక్స్ యూజ్ చేసాము. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చి మనం చిన్న వాష్ బేసిన్ అకామిడేట్ చేసాము. కిచెన్ సైజుకి తగ్గట్టుగా ప్లాన్ చేసాము అనమాట. వాష్ బేసిన్ కూడా అండ్ బ్లాక్ బిల్ట్ ఇన్ హాప్ తీసుకున్నాము. అండ్ చిమ్నీ కూడా అది గ్లాస్ చిమ్నీ కొంచెం స్లీక్ గా ఉన్నది, చిన్న స్లీక్ గా ఉన్న చిమ్నీ ప్లాన్ చేసాం అనమాట. టేకింగ్ ఈ సైజ్ ఆఫ్ ద కిచెన్ ఇంటూ కన్సిడరేషన్. మనం నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఈ డాడోయింగ్ కూడా మొత్తము టైల్స్ కాకుండా ఇదే ఆర్టిఫిషియల్ గ్రానైట్ యూజ్ చేసాము. సో ఇది కూడా గ్రానైట్ అన్నమాట. సో ద గ్రానైట్ కూడా చాలా కొంచెం రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా కొంచెం చమ్కీ ఇలా ఉంది. అండ్ మనకి టోటల్ గా గ్రే అండ్ బ్లాక్స్ ఇక్కడ కూడా మీరు బ్యాలెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది, రైట్? వీళ్ళకి కూడా ఈ సైజ్ ఆఫ్ ది కిచెన్ లో కూడా అన్ని అకామిడేట్ చేసాము, అన్ని పుల్అవుట్స్ ఇచ్చాము, కార్నర్ యూనిట్స్, ప్లేస్ అంతా ప్రాపర్ గా యూటిలైజ్ చేసాము అన్నమాట. సో ఇటువైపు కూడా లాంగ్ టాల్ యూనిట్స్ ఇచ్చాము, అంత స్టోరేజ్ అంతా సరిపడేలాగా. సో కిచెన్ ని ఫ్రిడ్జ్ కూడా అకామిడేట్ చేసాము. సో ఎక్కడ ఏంటి అంటే చిన్న కిచెన్ అనే ఫీలింగ్ రాకుండా మొత్తం అలాగే డిజైన్ అన్ని అకామిడేట్ చేసేలాగా డిజైన్ చేసాము. అండ్ డోర్ కూడా మనకి కొంచెం అదే సేమ్ కాన్సెప్ట్. మన ఇంటర్నల్ డోర్స్ అన్ని బెడ్రూమ్ డోర్ బయటకి ఏవైతే కనబడుతున్నాయో అవి మనం వినీర్స్ యూజ్ చేసాము. సో బయట కాన్సెప్ట్ మెయిన్ డోర్ ఏ కాన్సెప్ట్ అవుతుందో బయట కనబడే డోర్స్ అన్ని ఇదే కాన్సెప్ట్ లో యూజ్ చేసాము. ఓకే ఓకే. సో టోటల్ మనకి హాల్ నుంచి ఇటు కిచెన్ వరకు అన్ని సేమ్ కలర్స్, అంటే వుడ్ లో సేమ్ కలర్స్ అండ్ మిగిలిన వాటికి కూడా అంటే గ్రేస్, బ్లాక్స్, వైట్స్ ఇవి కూడా సేమ్ కలర్స్ ని మీరు ఇక్కడ వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారనమాట, రైట్? చాలా బాగుందండి. వెల్ సబితా గారు, మనం హాల్ నుంచి కిచెన్ వరకు చూస్తే చాలా చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారు. అంటే లైక్ వుడ్ వర్క్ కానీ ఎంత ఉండాలో అంత ఎక్కువ కాకుండా, అండ్ గ్లాస్ కానీ అండ్ కలర్స్ అంటే సోఫాస్ ఇవన్నీ సో చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే చాలా తక్కువ స్పేస్ అన్న ఫీలింగ్ కలిగకుండా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్. వెల్, సో అపార్ట్మెంట్స్లో ఇప్పుడు కామన్గా ఉన్న ప్రాబ్లం ఇదే, స్పేస్ తక్కువ ఉంటుంది కానీ అన్నీ అకామిడేట్ చేసుకోవాలి. సో ఇలా ప్లాన్ చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందండి? బడ్జెట్ అనేది మనకి ఏంటి అంటే బేసిక్గా స్పేస్ పైన ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్స్ అనమాట. వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది. మినిమం అయితే సపోజ్ 1000 రిసెప్ట్ నుంచి 1100 రిసెప్ట్ అయితే 10 lakhs బడ్జెట్ అయితే ఉంటుంది. 10 lakhs వరకు అయితే పెట్టాల్సి. సబితా గారు, మనం హాల్, డైనింగ్ హాల్, కిచెన్ చూసాము. ఈ మూడు కూడా చాలా మంచి ఐడియా వచ్చింది. అంటే తక్కువ స్పేస్ ఉన్నా మనం ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ కానీ లేటెస్ట్ కాన్సెప్ట్స్ కానీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.